నమస్కారం. ఈరోజు మనం 3 మిడిల్ ఈస్ట్ కంట్రీస్ కలిసి ఒక రక్షణ ఒప్పందం చేసుకున్నాయి. అదేంటో తెలుసుకుందాం. ఆ 3 దేశాల పేరేంటంటే పాకిస్తాన్, టర్కీ, సౌదీ అరేబియా. అయితే ఈ 3 దేశాలు కలిసి ఒక రక్షణ ఒప్పందం చేసుకున్నాయి. ఆ రక్షణ ఒప్పందం ఏంటంటే మనం నార్థన్ కంట్రీస్, యూరప్ కంట్రీస్ చూసినాం. అదేంటంటే వాళ్ళొక నాటో అనే ఒక సంస్థ ఉంది. వెళ్తాను నాటో అంటే ఏంటిదంటే 32 దేశాలు కలిసి ఒక రక్షణ ఒప్పందం చేసుకుని 32 దేశాలలో మెయిన్ గా అమెరికా, యూరప్ కంట్రీస్, లండన్, బ్రిటన్, స్పెయిన్, టర్కీ. అయితే ఇవన్నీ కలిసి మొత్తం 32 దేశాలు ఉంటాయి. అవన్నీ కలిసి ఒక ఒప్పందం చేసుకున్నాయి. ఆ ఒప్పందం ఏంటంటే ఆ 32 దేశాల పైన 32 దేశాలు ఉంటాయిగా, ఆ 32 దేశాలలో ఏ దేశం పైన యుద్ధం వచ్చినా సరే గాని ఆ 32 దేశాలు కలిసి వేరే దేశం పైన యుద్ధం చేస్తుంది. దీన్నే నాటో అని అంటారు. అయితే ఇప్పుడు మిడిల్ ఈస్ట్ కంట్రీస్ కూడా వచ్చింది. ఇప్పుడు చెప్పిన పాకిస్తాన్, సౌదీ అరేబియా, టర్కీ అందుంది, ఇందులో ఉంది. అయితే ఈ 3 దేశాలు ఉన్నాయి కదా, ఈ 3 దేశాలలో ఏ దేశం పైన కూడా యుద్ధం అయితే ఆ 3 దేశాలు కలిసి వేరే దేశం పైన యుద్ధం చేస్తాయి. అంటే చిన్న ఒక ఉదాహరణ చెప్తా. ఇది కాదు కానీ ఒక చిన్న ఉదాహరణ. ఇప్పుడు మనం ముందు సంవత్సరం పాకిస్తాన్ పైన ఒక యుద్ధం చేసినాం, ఆపరేషన్ సింధు. మనం పాకిస్తాన్ పైన యుద్ధం చేసినాం. అదే ఒక వాళ్ళు ఇప్పుడు చేస్తే ఏం చేస్తారంటే 3 దేశాలు కదా, టర్కీ, సౌదీ అరేబియా, పాకిస్తాన్ 3 కలిసి మన దేశం పైన యుద్ధం చేసేయన్నమాట. అంత వాళ్ళకి సీన్ లేదు కానీ మీకు అర్థం కానికి మీకు చెప్తున్నాను. ఇది ఇక్కడ ఒప్పందం. అసలు మరి ఈ 3 ఎందుకు ఇట్లా కాలికని అంటే పాకిస్తాన్ అంటే మొత్తం ముస్లిం కంట్రీస్ ఉంటాయి కదా, ఆ మొత్తం ముస్లిం కంట్రీస్ మస్తు దేశాలు ఉంటాయి. కాకపోతే కేవలం పాకిస్తాన్ తా మాత్రమే న్యూక్లియర్ వెపన్స్ ఉంటాయి. ఇంకా ఏ దేశం దగ్గర కూడా ఉన్నాయి న్యూక్లియర్ వెపన్స్. అయితే అందు గురించి పాకిస్తాన్ తీసుకున్నారు. సౌదీని ఎందుకంటే సౌదీ రిచెస్ట్ కంట్రీ వాళ్ళ దేశాలలో చాలా పైసలు ఉంటాయి. వాళ్ళ ఏ దేనికి అవసరం ఉన్నా కూడా వాళ్ళు పైసలు ఇస్తారు. 3 టర్కీ తన డ్రోన్స్ ఉంటాయి, షాహే డ్రోన్స్. మనం నిన్న ఇరాన్, అమెరికా పైన యుద్ధం చేసినప్పుడు చూసాం. అట్లా వాళ్ళ తాను చాలా డ్రోన్ మ్యానుఫ్యాక్చరింగ్ చాలా బాగుంటుంది. ఆపరేషన్ సింధూర్ అప్పుడు కూడా పాకిస్తాన్ వాళ్ళకు టర్కీ ఇచ్చింది డ్రోన్స్. అట్లా వాళ్ళు డ్రోన్ మ్యానుఫ్యాక్చరింగ్ మంచిగా చేసుకోరు. అంటే వాళ్ళ తాను టెక్నాలజీ డ్రోన్ బాగుంటుంది. మన దేశం కంటే బాగుంటుంది చెప్పాలంటే డ్రోన్ మ్యానుఫ్యాక్చరింగ్. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న జనరేషన్ లో యుద్ధాలలో ఈ మిజైల్స్ కంటే డ్రోన్సే బెటర్. ఒక మిజైల్ తయారు చేయడానికే 50 కోట్లు 60 కోట్లు పడుతున్నాయి. అదే ఒక డ్రోన్ తయారు చేయడానికి 16 లక్షలు, 15 లక్షలు, 14 లక్షలు. ఈ ఒక్క డ్రోన్ పోయి ఒక ఎయిర్పోర్ట్ పోయిన పడ్డ కూడా, ఏదైనా కంపెనీ పైన పడ్డ కూడా డేంజర్. అదే మిజైల్ పడ్డ కూడా అంతే. ఇదేమో 16 లక్షలు 15 లక్షలలో అయిపోతుంది. మనం మిజైల్ కావాలంటే 50 లక్షలు, 50 కోట్లు, 60 కోట్లు, ఇంకెక్కువ. నేను చెప్పాను కానీ ఇంకెక్కువనే ఉంటుంది. అందువల్ల వాళ్ళు తాను ఆ డ్రోన్ మ్యానుఫ్యాక్చరింగ్ మంచిగా కాబట్టి ఆ 3 తీసుకు. అయితే నిన్న అగ్రిమెంట్ అయింది అది. ఇంకా దాని గురించి ఇంకా కావాలి, మొత్తం రిజిస్ట్రేషన్ కావాలి అవన్నీ. ఇప్పుడు ఆర్టికల్ 5 అని ఉంటుంది నాటోకి, అమెరికా వాళ్ళది. అంటే వాళ్ళ గ్యాంగ్ మొత్తం ఆర్టికల్ 5 ఏ దేశం పైన అటాక్ చేసినా కూడా ఆర్టికల్ 5 ఆన్ అవుతుంది. 32 దేశాలు కలిసి ఇంకో దేశం పైన అటాక్ చేసి వీళ్ళది కూడా అంటే నిన్న చిన్న ఒప్పందం మాత్రమే అయింది, సంతకాలు అయిపోయింది. కానీ దానికి ఇంకా పూర్తిగా రిజిస్ట్రేషన్ అవన్నీ ఒక ప్రక్రియ ఉంటుంది అనమాట. అది ఇంకా కాలేదు. ఒకవేళ అయితే ఇండియాకి ఇబ్బంది అవుతుందా, మీరేమనుకుంటారు? ఒకవేళ ఇబ్బంది అవుతుందా కాదా అనేది కామెంట్ రూపంలో తెలిపండి. నమస్కారం. జై భారత్, జై హింద్.